అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళే ఎంట్రన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. మొత్తం వేలాది మంది ప్రజలు ఇంకా రోడ్లపైనే ఉన్నారు పరిస్థితి. అక్కడ చూస్తే కార్యక్రమం ప్రారంభమైపోయింది, కానీ ఇంకా వేలాది మంది ప్రజలు ఇంకా రోడ్లపైన వేచి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఇంకా లోపలికి వెళ్ళకపోతుంది, ఎందుకంటే అంతలా జనాలు లక్షలాదిగా ఇక్కడ తరలి రావడంతో మొత్తం పూర్తిగా ఎయిర్పోర్ట్కి చేరుకునే మార్గం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని కిలోమీటర్ల కొద్దీ కూడా బస్సులన్నీ కూడా రోడ్డుపై ప్రయాణికులతో అలా నిలిచి ఉండిపోయే పరిస్థితి కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇది ఈ ఫ్లైఓవర్ భోగాపురం ఎంట్రన్స్ వెళ్ళాల్సినటువంటి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ చివరి వరకు కూడా బస్సులన్నీ కూడా పూర్తిగా అయిపోయి ఉన్నాయి. దీంతో ఇంకా జాతీయ రహదారి వెంబడి వచ్చే బస్సులన్నీ కూడా జాతీయ రహదారి కిందకే పంపిస్తారు, కానీ ఇంకా పైకి ఎయిర్పోర్ట్ వైపు మాత్రం ఎటు పరిస్థితుల్లో కూడా అనుమతించడం జరగట్లేదు. బస్సులో వచ్చిన ప్రయాణికులంతా కూడా ఇక్కడ రోడ్లపైన వేచి ఉన్నారు. చాలామంది ఇంకా గంటల కొద్దీ వేచి ఉండి ఇంకా ఉండలేక చాలామంది దిగి నడుచుకుని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇలా నడుచుకుని వెళ్తే మాత్రం కొన్ని కిలోమీటర్ల కొద్దీ వాళ్ళు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అయినా సరే చాలా ఓపికగా తమ అంటే ఈ ఒక ప్రాంతంలోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అవుతుంది కాబట్టి సంతోషంగా వాళ్ళు చూడాలని చెప్పేసి అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. అందుకనే వాళ్ళంతా కూడా కాలినడకనే మొత్తం అంతా కూడా ప్రయాణమే బయలుదేరి వెళ్తున్నారు. మొత్తం మీరు చూస్తున్నారు కదా, పూర్తిగా నడిచి వెళ్ళే మార్గం కూడా పూర్తిగా దుమ్ములేచే పరిస్థితి కనిపిస్తుంది. బస్సులు మాత్రం ఎక్కడికక్కడ పూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. ఇక్కడ మనతో పాటు కొంతమంది వచ్చిన ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటి నుంచి ఉన్నారు ఏంటనేది మొత్తం అడిగి చూద్దాం. పెద్దయినా మీరు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి, ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మీరు చెప్పండి. పోనీ ఎంతసేపు నుంచి ఇక్కడ ఉన్నారు? 1 అవర్ నుంచి ఉన్నాను సార్. ఓకే, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మేము బొబ్బిలి. మరి అంటే 1 అవర్ నుంచి ఉన్నారంటే మీరు అక్కడ ఎన్ని గంటలు బయలుదేరి ఉంటారు? మేము మార్నింగ్ 6:30 బయలుదేరాండి. అప్పటి నుంచి ఇక్కడ ఎందువల్ల మీరు ట్రాఫిక్ జామ్ అయింది? మేము వచ్చేసరికి ఇదే పరిస్థితి. ఓకే, అంటే మరి బస్సులు చాలా మంది నడిచి వెళ్తున్నారు కదా, మరి మీరు ఇక్కడే ఉండిపోయారు కదా, ఏంటి ఇందువల్ల? అంటే మా వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కలగకుండా ప్రెజెంట్ మేము వాళ్ళు ఏదైనా ఆన్సరింగ్ చేస్తే మళ్ళీ పలానా దగ్గర ఉన్నాం అని చెప్పాలి కదండి. మీకు మరి మేము వస్తూనే పులిహోర బాక్సులే మాకు మా పంచాయతీ సెక్రటరీ గారు మాకు ప్రొవైడ్ చేశారండి. వాటర్ బాటిల్స్, భోజనాలు, అరటిపండు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ. నెక్స్ట్ లంచ్ వచ్చేసి విజయనగరం అవుటర్ రింగ్ రోడ్లో ఏర్పాటు చేశారు సార్. అయితే లోపలికి ఆస్తో చూద్దామని వెళ్తున్నారు కానీ వెళ్ళకపోతున్నారు, బాధ అంటూ ఉంది. వెళ్ళలేని పరిస్థితి సార్. అది దగ్గర 60 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి వచ్చాం. వచ్చేదానికి కూడా వెళ్ళాలి, చూడాలనే ఉంది, కానీ అవకాశం లేకపోయింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. చూస్తుంటే పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వచ్చిన వాళ్ళు లోపల కార్యక్రమంలో పాల్గొని చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే అంచనాకు మించి జనాలు ఇక్కడికి వచ్చారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికే కొన్ని కిలోమీటర్ల కొద్ది బస్సులన్నీ కూడా వేచి ఉన్నాయి. ఒక ఆర్టీసీ బస్సులే కాదు, వివిధ విద్యా సంస్థల బస్సులు కూడా అన్నీ కూడా కొన్ని వందలాదిగా లైన్లో వేచి అలా ఉండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ప్రయాణికులంతా కూడా పూర్తిగా దారి పొడుగున అలా రోడ్లపైన వేచి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని కోఆర్డినేట్ చేసే వాళ్ళు కూడా ప్రస్తుతం ఇక్కడ ఎవరు లేరు. ఎందుకంటే ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళని కోఆర్డినేట్ చేసి తీసుకెళ్లాలన్నా సరే కష్టం. ఎందుకంటే అక్కడి నుంచి ట్రాఫిక్ అంతా దాటుకునేకి వస్తే తిరిగి వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఈ లోపు అక్కడ కార్యక్రమం కూడా మొదలైపోయింది, పూర్తి అయిపోయి కూడా పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఇటు నుంచి ఇటే మళ్ళీ ఇంకా వెనుదిరిగే పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.